గా దేవుని చేతిలో ఆయుధాలు ఎవరు భూమి మీద అంటే మనం. అర్థమైందా? గాడ్ వాంట్స్ us to use his people in prayer. ప్రార్థనలో ఆయన ప్రజలను ఆయన వినియోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేను నా ప్రార్థన అంశాలు నేను బిజీగా ఉండి, నీ ప్రార్థన అంశాలు నువ్వు బిజీగా ఉండి, ఇంకో వాళ్ళ ప్రార్థన అంశాలు వాళ్ళు బిజీగా ఉంటే ఆయన ప్రేయర్ పాయింట్స్ దేవుడు ఎవరికి షేర్ చేయాలి? కోలేబర్ విత్ గాడ్ అని ఉంది కదా, దేవునితో మనం జత పని వారమై ఉన్నామని రాయబడింది కదా. కాబట్టి కోలేబర్ కలిసి దేవునితో పని చేయాలన్నాను కదా, మనము దేవుని పొలంలో కలిసి పని చేయాలని రాయబడింది కదా. ఆ మాటను బట్టి నేను కలిగి ఉన్న అంశాలు ఎట్లా అనేది, దిస్ ఈస్ హౌ గాడ్ గివ్స్ హిస్ జాబ్స్. ఈ రకంగా ఆయన తన ఉద్యోగాలను మనుషులకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రేయర్ ఇస్ ఎ డ్యూటీ, ప్రేయర్ ఇస్ ఎ వర్క్ దట్ గాడ్ గివ్స్ అండ్ దట్ వర్క్ విల్ బి రివార్డెడ్. ఆ పనికి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా.